డ్రగ్ కేసులో హేమకు షాక్. పార్టీలో పాల్గొన్న 88 మందికి పాల్చి వచ్చిన వారికి నోటీసులు. ఏం చేసుకుంటారో చేసుకోండి అన్న ఏమనైతే ఇంకొక వార్త ఇక్కడ హైలైట్ చేశారు, ఇది కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో రికార్డింగ్ డ్యాన్సులు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. సూర్యాపేట జిల్లాలో రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేశారు. మహిళలు పురుషులు కలిసి అశ్లీల నృత్యాలు చేసినట్టయితే ఇక్కడ ఒక వార్త చూడవచ్చు. తెలంగాణ ప్రభుత్వం కానీ తెలంగాణ చెందిన కాంగ్రెస్ నాయకులు కానీ ఇంతవరకు దిగజారిపోతున్నారో ఈ యొక్క సన్నివేశం ఏదైతే ఒక ఫోటో ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజున చూసుకున్నట్టయితే తెలంగాణలో కార్యకర్తలను కానీ ప్రజలను కానీ ఒక సభ వద్ద తీసుకురావాలంటే ఇలాంటి దుర్మార్గమైన చర్యలకు చేపట్టడానికి కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం వెనుకపోతలేదు. ఎందుకంటే ఇట్లాంటి రికార్డింగ్ డ్యాన్సులు పెడితేనే చట్టనిత్య నేరం అది. అట్లాంటి పరిస్థితులలో ఒక సభకు, ఒక అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన సభకు ఇట్లాంటి డ్యాన్సులు పెట్టడం ఎంతవరకు కరెక్టు? దీన్ని ఎట్లా సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు మీరు? దీంతో యువతకి ఏం మెసేజ్ ఇస్తున్నారు? పిల్లలకి ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఇట్లాంటి మీటింగ్లకు మహిళలు వచ్చే పరిస్థితి ఉంటుందా? మీరు ఎందుకు ఇట్లా చేయాల్సి వస్తుంది? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రోజుకు అంటే జనాలను పిలిపించుకోవడానికి ఎంతకైనా దిగజారడానికి అదొకటి నిదర్శనం అని మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా ఫ్లెక్సీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకుల ఫోటోలు కనిపిస్తున్నాయి. సాధారణంగా రికార్డింగ్ డ్యాన్స్లు నిర్వహించడం నేరం, అలాంటిది గ్రామంలో పార్టీ మీటింగ్లోనే నిర్వహించడంతో తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. వీడియో నెట్టింట చక్కర్లు కొట్టడంతో ఇదేనా మార్పు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో చూసుకుంటే ఇక్కడ క్లారిటీగా ఇచ్చిర్రు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీని వెనకాల ఉన్న ఏదైతే డ్యాన్స్ వెనకాల ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో ఉన్నదో అది మొత్తం వైరల్ అవుతున్నది. చూడండి ఇక ఫోటో, రికార్డింగ్ డ్యాన్స్ వెనకాల ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక ఆ వీడియో మనం ప్లే చేయలేము, ఎందుకంటే ఆ ప్లే చేస్తే మనకి ఏంటంటే మన చిన్నపిల్లల కాడ నుంచి చాలా వరకు వృద్ధుల వరకు చూస్తుంటారు, మహిళలు విద్యార్థినులు కూడా చూస్తుంటారు. కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో మనం అయితే చూపెట్టడానికి కొద్దిగా ఆలోచన వ్యక్తం చేయాలి. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే ఇట్లాంటి డ్యాన్సులు ఉన్న పార్టీలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అవసరమా? దీని ద్వారా జనాలకి ఎట్లాంటి మెసేజ్ ఇస్తున్నారు?